గత కొన్ని 4-5 రోజులుగా మనం చూస్తే ఏంటంటే బంగారం రేటు చాలా ఎక్కువగా పడిపోతుంది. ఒక రకంగా క్రాష్ అవుతుంది. డమాల్ అంటూ పడిపోతుంది. మరి ఎంతవరకు పడవచ్చు? ఎంతవరకు తాత్కాలికమేనా? తర్వాత పెరుగుతుందా అనే అంశాలను మనం చాలా జాగ్రత్తగా, నిశితంగా గమనించాల్సిన ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా గత కొన్ని రోజులుగా 4-5 రోజులుగా చూస్తే ఏంటంటే ఇంటర్నేషనల్లీ చాలా న్యూస్‌లు బంగారం మీద వస్తున్నాయి. ముఖ్యంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చాలా పెద్ద విషయాన్ని, సంచలనమైన విషయాన్ని ఒకటి చెప్పిందనమాట. భారత్లో బంగారం ఉత్పత్తి బంగారం డిమాండ్ విపరీతంగా పడిపోయింది అనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుని చాలా విపరీతంగా పడిపోయింది. ఎందుకంటే 6% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ని 15% పెంచడం, తద్వారా బంగారం డిమాండ్ పడిపోయింది. ఇది బంగారం ప్రైస్ పడిపోవడానికి, క్రాష్ అవడానికి అతిపెద్ద కారణం అంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే భారత్లోనే రెండవ కారణం ఏంటంటే బంగారం రేటు. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగారం 1,56,000, 1,60,000 నుండి ఇది 1,00,000కి పడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడుగా పడిపోతుందో కారణాలు కూడా నేను చెప్తానండి. మళ్ళీ ఎప్పుడు పెరగబోతుందో అప్రాక్సిమేట్గా నేను చెప్తానమాట. సుమారు అదేంటంటే 1,00,000కి దగ్గరలోకి బంగారం 10 గ్రాముల బంగారం పడిపోబోతుంది. ఇది వరల్డ్ కౌన్సిల్ భారత్లో డిమాండ్ పడిపోవడం, ట్యాక్స్ పెంచడం అనేది ఒక అతిపెద్ద కారణం. మరి ఎప్పుడులోగా పడిపోతుందో చెప్పే ముందు కారణాలు చెప్తాను. ఇక రెండో కారణం ఏంటంటే ఇదే భారతదేశంలో, ఎందుకంటే చైనా తర్వాత అత్యధిక బంగారం కొనే దేశం భారతదేశం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటే చెప్పేసింది. ఈ జూన్ జూలైలో వర్షపాతం, మాన్సూన్స్ రెయిన్ఫాల్ మీద ఎల్ నీనో ప్రభావం ఉండబోతుంది. ఖరీఫ్ సీజన్ తగ్గిపోతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఏంటంటే ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ఖరీఫ్ సీజన్లో వచ్చే డబ్బులతోనే ఎక్కువ బంగారం మనం కొంటారు. అక్కడ ఎక్కువ ఫెస్టివల్ సీజన్ వస్తాయి. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ 150 సంవత్సరాలు అతి డేంజరస్ ఎల్ నీనో వస్తుంది. వ్యవసాయం దిగుబడులు కూడా తగ్గబోతున్నాయి. దానివల్ల బంగారం రేటు క్రాష్ అవబోతుంది. ఇది రెండు కారణాలు. ఇక మూడవ కారణం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా వారి ఎండ్ అవ్వబోతుంది. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వబోతుంది. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ కొన్ని వందల ట్యాంకర్లు ఒకేసారి ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వస్తే ఆయిల్ కూడా ఇప్పుడు సుమారు $100, $95 బ్యారెల్ ఉన్న రేటు కూడా 60-70కి దిగువ పడిపోతుంది. ఈ ఆయిల్ రేటు వెంటనే పడిపోవడం వల్ల అక్కడ డాలరు, రూపీ, వేరే కరెన్సీలకు సంబంధించి అంటే ఇండియా రూపీ, యువాను, ఎన్నో, యూరో, ఈ కరెన్సీలకు సంబంధించి డాలర్తో పాటు అవి బలపడతాయి. చూడండి, రూపీ కూడా గత 4-5 రోజులు చూస్తే 94కి వచ్చేసింది. 94.97కి బలపడుతుంది అనమాట. ఇది రూపీ బలపడితే డాలర్ బలహీన పడ్డం అనమాట. డాలర్లు అయితే స్థిరంగా ఉన్నాయి. దీని ప్రభావం బంగారం మీద పడి బంగారం రేటు పడిపోతుంది అనమాట. ఇది చాలా పెద్ద ఒక సంక్లిష్టమైన కారణం. తర్వాత ఏంటంటే మనకి డాలరు అదర్ కరెన్సీలు పోలిస్తే డాలరు బలహీన పడుతుంది. ఎందుకంటే అక్కడ డాలర్ ఎందుకు బలహీన పడుతుందంటే యుఎస్ ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు. యుద్ధం వల్ల ఆయిల్ రేటు పెరగడం వల్ల అది స్ట్రాంగ్ కనపడింది. ఈ ఆయిల్ క్రాష్ సెంటిమెంట్ అనమాట. తర్వాత కెవిన్ వార్ష్ న్యూట్రల్గా ఉండడం. ఈ కెవిన్ వార్ష్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా వచ్చిన కెవిన్ వార్ష్ ఇప్పుడు జూన్ 1-2 వారాల్లో అక్కడ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఉంది. అక్కడ కొత్తగా మానిటరీ వడ్డీ రేట్లకు సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్లు వస్తాయి. కానీ జూన్లోనే ఆయన వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం అక్కడ లేదు అనేది మనకు తెలుస్తుంది అనమాట. వడ్డీ రేట్లు తగ్గించకుండా స్థిరంగా ఉంచారు, లేకపోతే కొంచెం పెంచుతారు. ఎందుకంటే ట్రంప్ మాట నేను వినడం లేదు అని ఒక ఇండికేషన్ ఇస్తాడు. కానీ ఆయన ట్రంప్ మాట తర్వాత వినవలసిందే జూలైలో. కానీ ఫస్ట్ టైం మాత్రం ఆయన న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం డాలర్ లైట్గా బలంగా ఉంటుందని ఒక స్పెక్యులేషన్ అక్కడికి వెళ్తుందనమాట. అది బంగారం క్రాష్ అవ్వడానికి ఒకటి ఉపయోగపడుతుంది. చాలా పెద్ద కారణం అండి ఇది. తర్వాత గోల్డ్ ఇండస్ట్రీ, ఇండియన్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ నుండి కూడా డిమాండ్ తగ్గింది. ఈ మే చివరి వారం జూన్లో తగ్గబోతుంది అనేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మనకి చెప్తుందనమాట. దీని ప్రభావం వల్ల బంగారం రేటు విపరీతంగా పడిపోతుంది. 1,60,000 సుమారు ఉన్నది 1,00,000కి దిగువ దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కొనడానికి మళ్ళీ ఎవరైనా సిద్ధంగా ఉంటే మాత్రం ఈ జూన్ చివరి వారం అంటే జూన్ 2-3 చివరి వారం లేదా జూలై ఫస్ట్ వీక్లో బంగారం 1,00,000కి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఈ రేట్ అంటే అది తాత్కాలికమేనండి. మళ్ళీ జూలై మధ్యలో నుంచి కానీ జూలై చివరి వారం నుంచి మళ్ళీ బంగారం ఇంకా ఆకాశానికి వెళ్తే మళ్ళీ మనం ఎప్పుడూ కూడా దాన్ని చూడలేనంత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ డాలర్ యుద్ధం ఒక్కసారి ముగియగానే, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వగానే ఆయిల్ వచ్చిన తర్వాత అది మళ్ళీ $80కి పెరిగే అవకాశం ఉంది. అది రెండవ రీజన్. తర్వాత ఇండియాలో కూడా ట్యాక్స్ తగ్గించే అవకాశాలు ఉంది. ఎందుకంటే లేకపోతే అక్రమ రవాణా పెరిగిపోద్ది. తర్వాత వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మనకి ఏంటంటే జ్యువెలరీ ఇండస్ట్రీస్లో 3.5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి జ్యువెలరీ ఇండస్ట్రీలు ఎక్కువ కాలం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండరు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా. తర్వాత సెప్టెంబర్లో
సెప్టెంబర్ 12, 13 తారీఖులో బ్రిక్స్ సమావేశం ఉంది. బ్రిక్స్ కరెన్సీ చర్చిస్తారు. కాబట్టి బ్రిక్స్ దేశాలు ఎక్కువ బంగారం కొనే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా బంగారం రేటు మళ్ళీ విపరీతంగా పెరిగిపోతుంది. తర్వాత కెవిన్ వార్స్ తన ప్రతాపాన్ని చూపిస్తాడు ట్రంప్ మ్యాన్గా. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ తగ్గిపోయే అవకాశం ఉంది, ట్రెజరీ బాండ్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాబట్టి తర్వాత బంగారం రేటు విపరీతంగా ఆకాశానికి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జూన్ చివరి వారం కానీ జూలై ఫస్ట్ వీక్లో గోల్డ్ ధర 1,00,000కి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా కొనాలనుకుంటే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట.